వెల్కమ్ బ్యాక్ టు ది నర్సింగ్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో థర్డ్ ఇయర్ ఓబీసీ నుండి నార్మల్ లేబర్ అనే టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జనరల్ గా ఇది చాలా వాస్ట్ గా ఉంటుంది, బట్ నేను షార్ట్ చేసి చెప్తున్నా ఈ వీడియోలో. సో డూ వాచ్ దిస్ వీడియో అప్ టు ద లాస్ట్. బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో వీటి గురించి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అబౌట్ ద ఫాలోయింగ్: డెఫినేషన్ ఆఫ్ లేబర్, డెఫినేషన్ ఆఫ్ నార్మల్ లేబర్, క్రైటీరియా, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లేబర్, 3 P's ఏముంటాయి, causes of labor, signs and symptoms of labor, stages of labor. సో వీటి గురించి మీకైతే ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ definition of labor. According to DC Datta, labor is a series of events that takes place in the genital organs in an effort to expel the viable products of conception out of the womb through the vagina into the outer world. అంటే ఏంటి అంటే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఫీమేల్ జెనైటల్ ఆర్గన్స్లో జరిగి కాన్సెప్షన్ ప్రొడక్ట్స్ నథింగ్ బట్ ఫీటస్ అండ్ ప్లసెంటల్ మెంబ్రెయిన్స్ త్రూ ద వెజైనా బయటికి రావడమే లేబర్ అని చెప్తున్నారు అనమాట. వెరస్ అకార్డింగ్ టు ఎన్ఎంఆ జాకర్, labor may be defined as the rhythmic contraction and relaxation of the uterine muscles with the progressive effacement and dilatation of the cervix leading to the expulsion of the products of the conception. అంటే ఏంటంటే యుటరైన్ మజిల్స్లో జరిగే కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్తో పాటు సర్వైకల్ డైలటేషన్ అండ్ ఎఫేస్మెంట్ జరగడం వల్ల కాన్సెప్షన్ ప్రొడక్ట్స్ ఎక్స్పెల్ అవుట్ అవుతాయి. దీనిని లేబర్ అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ లాస్ట్ డెఫినేషన్ అకార్డింగ్ టు మైస్, labor is defined as the progress by which the fetus, placenta and membranes are expelled through the birth canal. అంటే బర్త్ కెనాల్ ఆర్ వెజైనా ద్వారా ఫీటస్ అండ్ ప్లజెంటల్ మెంబ్రెయిన్స్ ఎక్స్పెల్ అవుట్ అవ్వడమే లేబర్ అని చెప్తున్నారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నార్మల్ జెస్టేషనల్ ఏజ్ ఇస్ 37 weeks, 9 months ఆర్ 280 days. జెస్టేషనల్ ఏజ్ అంటే ఏంటంటే కన్సెప్షన్ లేదా లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ నుండి లేబర్ వరకు ఉండే టైం పీరియడ్ని మనం జెస్టేషనల్ ఏజ్ అని చెప్తాం. ఇది నార్మల్గా హెల్దీ యాంటీనేటల్స్లో 37 weeks లేదా 9 months లేదా 280 days అని చెప్తాం అనమాట. ఇప్పటి వరకు లేబర్ అంటే ఏంటో చూసాము. నౌ డెఫినేషన్ ఆఫ్ నార్మల్ లేబర్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ యూటోషియా. Normal labor occurs at a term and is spontaneous in onset with the fetus presenting by the vertex. The process is completed within 18 hours and no complications arise. అంటే ఏంటంటే దీనినే యూటోషియా అని కూడా అంటాము. అలాగే నార్మల్ లేబర్ అనేది అట్ టర్మ్లో స్టార్ట్ అవుతుంది. అట్ టర్మ్ ఇన్ ద సెన్స్ జెస్టేషనల్ ఏజ్ కంప్లీట్ అయిన తర్వాత అది కూడా స్పాంటేనియస్గా బిగిన్ అవుతుంది అనమాట. అంటే ఇది ఇండ్యూస్ చేసిన లేబర్ కాదు. అలాగే ఫీటల్ ప్రెజెంటింగ్ పార్ట్ కూడా వర్టెక్స్ లేదా హెడ్ అయి ఉంటుంది. ఈ టోటల్ ప్రాసెస్ ఏ కాంప్లికేషన్స్ లేకుండా 18 hours కంప్లీట్ అయితే దీన్నే మనం నార్మల్ లేబర్ అని పిలుస్తాం అనమాట. నెక్స్ట్ క్రైటీరియా. ఇన్ ద నార్మల్ లేబర్ ప్రాసెస్ ద ఫాలోయింగ్ క్రైటీరియా విల్ బి ఫుల్ఫిల్డ్. ద ఫస్ట్ వన్, స్పాంటేనియస్ కాంట్రాక్షన్స్ ఎట్ టర్మ్. అంటే ఏంటంటే కాంట్రాక్షన్స్ స్పాంటేనియస్గా ఉండాలి. జెస్టేషనల్ ఏజ్ కంప్లీట్ అయ్యాక కాంట్రాక్షన్స్ స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఫుల్ సర్వైకల్ డైలటేషన్. సర్విక్స్ కూడా 10 centimeters వరకు డైలేట్ అవ్వాలి. బేబీ ఈజ్ ఇన్ వెర్టెక్స్ ఆర్ సెఫాలిక్ ప్రెజెంటేషన్. ఫీటల్ ప్రెజెంటింగ్ పార్ట్ వెర్టెక్స్ అయి ఉండాలి. నో ప్రొలాంగేషన్ అంటే టైం ప్రొలాంగేషన్ ఉండకూడదు. వితిన్ 18 hours కంప్లీట్ అవ్వాలి. నెక్స్ట్ వన్, వితౌట్ హ్యావింగ్ కాంప్లికేషన్స్ టు ద మదర్ అండ్ బేబీ. మదర్కి బేబీకి కాంప్లికేషన్స్ రాకుండా లేబర్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే ఇది క్రైటీరియా అవుతుందన్నమాట. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నార్మల్ లేబర్. నా క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. కాంట్రాక్షన్స్ ఆర్ రెగ్యులర్, దట్ ఈస్ ఇంక్రీస్డ్ ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ అండ్ డ్యూరేషన్ ఆఫ్ కాంట్రాక్షన్స్. Full dilatation of the cervix is present with progressive effacement and dilatation. Pain is present at the upper abdomen and back. Pain is not relieving even after giving the enema and sedatives. Show is present. Descent of presenting part. Formation of bag of waters. అంటే ఏంటంటే యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, కాంట్రాక్షన్స్ రెగ్యులర్గా ఉండాలి. సర్విక్స్ డైలేట్ అండ్ ఎఫేస్ అవ్వాలి. ఎఫేస్ అంటే థిన్నింగ్ అవ్వడం. లేబర్ పెయిన్స్ అప్పర్ అబ్డోమెన్ అండ్ బ్యాక్ దగ్గర ఉంటాయి. ఆ పెయిన్స్ ఈవెన్ ఎనిమా అండ్ సెడేటివ్స్ ఇచ్చినా కూడా తగ్గదు. సో ఇలాంటి పెయిన్ అయితే ఉండాలి. అలాగే షో లేదా మ్యూకస్ ప్లగ్ కనిపించాలి లేదా ఎక్స్పెల్ అవుట్ అవ్వాలి. ప్రెజెంటింగ్ పార్ట్ ఎక్స్టర్నల్ వల్వ దగ్గర కనిపించాలి. అట్ లాస్ట్ బ్యాగ్ ఆఫ్ వాటర్స్ అనేది ఫామ్ అవ్వాలన్నమాట. ఇది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నార్మల్ లేబర్. నెక్స్ట్ నార్మల్ లేబర్లోని 3 P's ఏంటో చూద్దాం. ద 3 P's ఆఫ్ నార్మల్ లేబర్ ఆర్ పవర్, పాసేజ్ అండ్ ప్యాసింజర్. పవర్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ యూట్రైన్ కాంట్రాక్షన్స్ అండ్ పుషింగ్. ఫస్ట్ P అంటే పవర్ అనమాట. అంటే యూట్రైన్ కాంట్రాక్షన్స్ రెగ్యులర్గా ఉండాలి. నెక్స్ట్ P, పాసేజ్, ద షేప్ ఆఫ్ ద మదర్స్ పెల్విస్. మదర్స్ పెల్విస్ ఫీటస్ పాస్ అవ్వడానికి బెనిఫిషియల్గా ఉండాలి. ఎస్పెషల్లీ గైనకాయిడ్ పెల్విస్ అని చెప్తాం మనం. లాస్ట్ P, ప్యాసింజర్, ద సైజ్ ఆఫ్ ద ఫీటస్ సైజ్ కూడా నార్మల్గా ఉండాలి. ఈ 3 P's సఫిషియెంట్గా ఉన్నప్పుడు నార్మల్ లేబర్ అని చెప్తాం.
Normal labor assumes that the powers are sufficient, the pelvis is adequate and the percentages of average size and is in normal position. సో ఈ విధంగా ఉన్నట్లయితే మనం నార్మల్ లేబర్ అని చెప్తాం, ఈ 3 పీస్ సఫిషియెంట్గా ఉన్నట్లయితే. నెక్స్ట్ కాజెస్ చూద్దాం. ఫస్ట్ వన్, యూట్రైన్ డిస్టెన్షన్. It occurs due to increased gap junction proteins, receptors of oxytocin and CAPs, contraction associated proteins. యూటరైస్ సైజ్ నార్మల్ నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్లో ఆరెంజ్, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆరెంజ్ సైజ్ ఉంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ వాటర్ మిలన్ సైజ్కి వస్తుంది. ఎందుకు అంటే యూటరైస్ విత్ గ్రోయింగ్ ఫీటస్ ఎన్లార్జ్ అవ్వడం వల్ల, లేదంటే గ్యాప్ జంక్షన్ ప్రోటీన్స్ కానీ ఆక్సిటోసిన్ రిసెప్టార్స్ కానీ కాంట్రాక్షన్ అసోసియేటెడ్ ప్రోటీన్స్ యూటరైస్ డిస్టెంట్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. సో సెకండ్ కాజ్, ఫీటోప్లెజెంటల్ కాంట్రిబ్యూషన్. Cascade of events activate feto-hypothalamic adrenal axis prior to the onset of labor, causing increased corticotropin releasing hormone followed by the release of adrenocorticotropic hormone causes activation of fetal hypothalamic pituitary adrenal axis. As a result, accelerated production of estrogen and prostaglandins from the placenta. అంటే ఏంటంటే prior to the labor feto-hypothalamic pituitary adrenal axis యాక్టివేట్ అవడం వల్ల సిఆర్హెచ్ లేదా కార్టికోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని ఎడ్రినో కార్టికోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దీస్ హార్మోన్స్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ ప్లసెంటా నుండి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇది కాజ్ ఆఫ్ లేబర్కి లీడ్ చేస్తుంది అనమాట. థర్డ్ కాజ్ వచ్చేసి న్యూరలాజికల్ ఫ్యాక్టర్స్. ఆల్ఫా ఎడ్రినర్జిక్ రిసెప్టార్స్ డిక్రీజ్ cyclic adenosine monophosphate, in result occurs uterine contractions. Beta adrenergic receptors increase CAMP, uterine relaxation. Alpha adrenergic receptors cyclic adenosine monophosphate ని డిక్రీజ్ చేస్తాయి. సో యూట్రస్ కాంట్రాక్ట్ అవుతుంది. అండ్ బీటా అడ్రినర్జిక్ రిసెప్టార్స్ సిఏఎంపీని ఇంక్రీజ్ చేస్తాయి. సో యూట్రస్ రిలాక్స్ అవుతుంది. అంటే ఇక్కడ యూట్రైన్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ చూస్తాం. నెక్స్ట్, ఆక్సిటోసిన్ అండ్ మయోమెట్రియల్ ఆక్సిటోసిన్ రిసెప్టార్స్. లార్జ్ నెంబర్ ఆఫ్ ఆక్సిటోసిన్ రిసెప్టార్స్ ఇన్ ఫండస్ కంపేర్ టు లోవర్ సెగ్మెంట్ receptor increases with onset of labor. Receptor sensitivity increases. Oxytocin stimulates PE1 and PE2 alpha release. As a result, excitability of myometrial cells occurs. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఆక్సిటోసిన్ రిసెప్టార్స్ అలాంగ్ విత్ లేబర్ లోవర్ సెగ్మెంట్ కంటే అప్పర్ సెగ్మెంట్లో ఎక్కువ అవడం వల్ల ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ అయ్యి యూట్రస్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్కి లీడ్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ కాజ్ వచ్చేసి లైటనింగ్. ప్రయర్ టు ద లేబర్ ద ప్రెసెంటింగ్ పార్ట్ సింక్స్ ఇన్ టు ద ట్రూ పెల్విస్ డ్యూ టు యాక్టివ్ పుల్లింగ్ అప్ ఆఫ్ ద లోవర్ పోల్ ఆఫ్ ద యూట్రస్ అరౌండ్ ద ప్రెసెంటింగ్ పార్ట్. ద మదర్ ఎక్స్పీరియన్సెస్ సెన్స్ ఆఫ్ రిలీఫ్ ఫ్రమ్ ద మెకానికల్ కార్డియో రెస్పిరేటరీ ఎంబారస్మెంట్. అంటే ఏంటంటే ప్రయర్ టు ద లేబర్ ఫీటల్ ప్రెసెంటింగ్ పార్ట్ అనేది సింక్ అవుతుంది అనమాట ట్రూ పెల్విస్లోకి. అప్పుడు మదర్ సెన్స్ ఆఫ్ రిలీఫ్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. దాన్ని లైటనింగ్ అని పిలుస్తాం. సిక్స్త్ వన్, సర్వైకల్ చేంజెస్. The cervix becomes softer, less than 1.5 centimeters in length, some degree of effacement and slight dilatation. So normal cervix length వచ్చేసి 4 centimeters ఉంటుంది లెంత్ పొడవు. బట్ డ్యూరింగ్ లేబర్ అనేది లెస్ దెన్ 1.5 centimeters అవుతుంది. అండ్ అలాగే దీన్ని మనం ఎఫేస్మెంట్ అని పిలుస్తాం. సర్విక్స్ యొక్క లెంత్ షార్టన్ అవ్వడాన్ని ఎఫేస్మెంట్ అని పిలుస్తాం. నథింగ్ బట్ థిన్నింగ్ అవుతూ ఉంటుంది అనమాట. 4 centimeters ఉన్నది 1.5 centimeters అవుతుంది. అండ్ అలాగే స్లైట్ డైలటేషన్ లేదా వైడనింగ్ అనేది చూస్తాం అనమాట. 10 centimeter వరకు డైలేట్ అవుతుంది సర్విక్స్ prior to the labor. ఇవి cervical changes. నెక్స్ట్ కాజ్, ఫార్మేషన్ ఆఫ్ బ్యాగ్ ఆఫ్ వాటర్స్. Due to the stretching of lower uterine segment, the membranes are detached easily. With the dilatation of cervical canal, the lower pole of the fetal membranes become unsupported and tends to bulge into cervical canal. As it contains liquor which has passed below the presenting part, it is called bag of waters. So ముందు చెప్పుకున్న cervical changes వల్ల placental membranes డిటాచ్ అవుతూ అన్సపోర్టెడ్ గా ఉండి cervical canal లోకి బల్జ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనం పిక్చర్ లో అయితే మనం చూడొచ్చు సర్విక్స్, ఇది ఇంటర్నల్ లాస్ ఆఫ్ సర్విక్స్. సర్విక్స్ అన్సపోర్టెడ్ గా ఉండడం వల్ల amniotic fluid అనేది, ఇక్కడ ఫ్లూయిడ్ కనిపిస్తుంది కదా, ప్రెజెంటింగ్ పార్ట్ కిందకి వెళ్ళిపోద్ది. ఇక్కడ ప్రెజెంటింగ్ పార్ట్ వచ్చేసి హెడ్ ఉంది. సో ప్రెజెంటింగ్ పార్ట్ కిందకి వెళ్ళిపోతుంది. ఈ ప్రాసెస్ని బ్యాగ్ ఆఫ్ వాటర్స్ ఫార్మేషన్ అంటాం. ఒకవేళ ఈ వాటర్స్ బిఫోర్ ద ప్రెజెంటింగ్ పార్ట్ ఉంటే దాన్ని మనం ఫోర్ వాటర్స్ అంటాం. వెరస్ ప్రెజెంటింగ్ పార్ట్కి అబోవ్ లేదా అరౌండ్ ద ప్రెజెంటింగ్ పార్ట్ ఉంటే దీన్ని హైండ్ వాటర్స్ అని పిలుస్తాం. ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇది ఫార్మేషన్ ఆఫ్ బ్యాగ్ ఆఫ్ వాటర్స్. సో కాజెస్ చూసాము. నెక్స్ట్, క్లినికల్ ఫీచర్స్. ఫస్ట్ వన్, లైటనింగ్.
About 2 to 3 weeks before the onset of labor, the lower uterine segment expands and allows the fetal head to sink lower. Then the woman experience a decrease in the minor discomfort of breathing due to lightening. So ఇది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ సర్వైకల్ చేంజెస్, ఇది కూడా డిస్కస్ చేసుకున్నాం. Third clinical feature, false labor. It consists of painful uterine contractions that have no measurable progressive effects on the cervix. It may occur for days or intermittently even 3 to 4 weeks before the onset of true labor. అంటే ఏంటంటే యూజువల్గా ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్ అయ్యాక అంటే ఏంటి అంటే పెయిన్ఫుల్గా లేబర్ పెయిన్స్ ఉంటాయి, కానీ కాజెస్ ఆఫ్ లేబర్లో చూసినవి ఏమీ కనబడవు. లైక్ సర్వైకల్ చేంజెస్ కానీ అలాంటివి ఏమీ కనిపించవు. ఎనిమా లేదా ఎనల్జెసిక్స్ ఇచ్చినప్పుడు పెయిన్ అనేది రిలీవ్ అయిపోతుంది. సో ఇది ట్రూ లేబర్ కాదనమాట, ఫాల్స్ లేబర్ కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెమ్బ్రెయిన్స్. నార్మల్లీ ద మెమ్బ్రెయిన్స్ రప్చర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్. When rupture occurs before the onset of labor, it is termed as premature rupture of membranes. The incidence is 12%. యూజువల్గా ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్ అయిన తర్వాత మెమ్బ్రెయిన్స్ రప్చర్ అవుతాయి. అసలు లేబర్ స్టార్ట్ అవ్వకుండా లైక్ సర్వైకల్ చేంజెస్ అలాంటివి ఏమీ అవ్వకుండానే మెమ్బ్రెయిన్స్ రప్చర్ అయ్యి amniotic fluid బయటకు వచ్చేస్తుందంటే దీన్ని మనం ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెమ్బ్రెయిన్స్ అంటాం. 12% ఆఫ్ ఉమెన్లో మనం ఇది చూడగలుగుతూ ఉంటాం. Fifth one, bloody show. A mucus plug created by the cervical secretions from proliferations of glands of the cervical mucosa. Early in pregnancy serves the function of a protective barrier and closes the cervical canal throughout the pregnancy. It is the expulsion of this mucus plug. It is a sign of imminent labor which usually takes place within 24 to 28 hours. అంటే ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ సర్వైకల్ కెనాల్ దగ్గర మ్యూకస్ అనేది ఒక ప్లగ్లా ఫామ్ అయ్యి ఇన్ఫెక్షన్స్ రాకుండా అలాగే ఫీటస్ని కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ప్రయర్ టు ద లేబర్ ఏమవుతుందంటే ఎస్పెషల్లీ 24 to 28 అవర్స్లో ఈ మ్యూకస్ ప్లగ్ అనేది ఎక్స్పెల్ అవుతుంది. ఇక్కడ మనం పిక్చర్లో చూడొచ్చు. సో ఈ విధంగా మ్యూకస్ ప్లగ్ అనేది ఒక బ్లడీ షోలా కనిపిస్తుంది ప్రయర్ టు ద లేబర్. అంటే లేబర్ ప్రాసెస్ బిగిన్ అవుతుందని ఒక సైన్ అనమాట మనకి. నెక్స్ట్ energy spurt. Many women experience an energy spurt approximately 24 to 48 hours before the onset of labor. After days or weeks of feeling tired, they get up one day to find themselves full of energy and vigor. Before delivery 24 to 48 అవర్స్కి ముందు మదర్స్ కొంచెం ఎనర్జీ ఎక్స్పీరియన్స్ చేస్తారు వితౌట్ ఎనీ టైర్డ్నెస్ అనమాట. ఇది ఒక సిమ్టమ్. నెక్స్ట్ GI upset. In the absence of any causative factors for the occurrence of diarrhea, indigestion, nausea and vomitings, it is thought that they might be induced of impedency labor. అసలు ఎలాంటి కాజెస్ లేకుండా నాజియా లేదా వామిటింగ్ లేదా GI upset అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట మదర్స్. సో ఇవి క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ ఇంపీడింగ్ లేబర్. నౌ స్టేజెస్ ఆఫ్ లేబర్ చూద్దాం. మెయిన్లీ 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్, సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్, థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్ అండ్ ఫోర్త్ స్టేజ్ ఆఫ్ లేబర్. సో ఇన్ షార్ట్ 4 స్టేజెస్ గురించి తెలుసుకుందాం. నౌ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్. దిస్ స్టేజ్ బిగిన్స్ ఫ్రమ్ ద స్పాంటేనియస్ యూట్రైన్ కాంట్రాక్షన్స్ అండ్ ఎండ్స్ విత్ ద ఫుల్ డైలటేషన్ ఆఫ్ ద సర్విక్స్. స్పాంటేనియస్ యూట్రైన్ కాంట్రాక్షన్స్ తో స్టార్ట్ అయ్యి ఫుల్ డైలటేషన్ సర్విక్స్ అయ్యేంత వరకు ఉంటుంది. ఇన్ ప్రిమిగ్రావిడా మదర్స్ 12 hours ఆఫ్ టైం తీసుకుంటుంది. ఇన్ మల్టీగ్రావిడా మదర్స్ ఇట్ టేక్స్ 6 hours ఆఫ్ టైం. ఈ స్టేజ్ని సర్వైకల్ స్టేజ్ అని కూడా ఉంటాం. సో సర్విక్స్ డైలటేషన్తో ఈ స్టేజ్ ఎండ్ అయిపోతుంది. సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్. ద స్టేజ్ బిగిన్స్ విత్ ద ఫుల్ డైలటేషన్ ఆఫ్ ద సర్విక్స్ అండ్ ఎండ్స్ అప్ విత్ ద కంప్లీట్ ఎక్స్పల్షన్ ఆఫ్ ద ఫీటస్. సో ఇక్కడ ఫస్ట్ స్టేజ్లో సర్వైకల్ స్టేజ్తో ఎండ్ అయింది. ఇక్కడ సర్వైకల్ డైలటేషన్ నుండి కంప్లీట్గా ఫీటస్ ఎక్స్పల్ అయ్యేంత వరకు సెకండ్ స్టేజ్ అనేది కంప్లీట్ అవుతుంది. అగైన్ సెకండ్ స్టేజ్లో 2 phases ఉన్నాయి, propulsive phase and expulsive phase. Propulsive phase, it starts from the full dilatation of the cervix up to the descending of the fetus into the pelvic floor. So cervix dilatation నుండి ఫీటస్ అనేది పెల్విక్ ఫ్లోర్లోకి డిసెండ్ అయ్యేంత వరకు ప్రొపల్సివ్ ఫేజ్ ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్పల్సివ్ ఫేజ్. ఇట్ బిగిన్స్ విత్ ద డిసెండింగ్ ఆఫ్ ద ఫీటస్ ఫ్రమ్ ద పెల్విక్ ఫ్లోర్ అండ్ ఎండ్ అప్ విత్ ద కంప్లీట్ ఎక్స్పల్షన్ ఆఫ్ ద ఫీటస్. ఎక్స్పల్సివ్ ఫేజ్ ఏమవుతుంది అంటే ఫీటల్ డిసెంట్ నుండి కంప్లీట్గా ఫీటస్ ఎక్స్పెల్ అయ్యేంత వరకు ఈ స్టేజ్ ఉంటుంది. ఇన్ ప్రిమిగ్రావిడా మదర్స్ ఇట్ టేక్స్ 2 hours ఆఫ్ టైమ్. ఇన్ మల్టీగ్రావిడా మదర్స్ ఇట్ టేక్స్ 30 minutes ఆఫ్ టైమ్. ఇన్ ప్రొపల్సివ్ ఫేజ్ ఫీటస్ వెర్టెక్స్ కెన్ బి సీన్ ఇన్ వల్వా ఆర్ ఎక్స్టర్నల్ ఆస్. సో ప్రొపల్సివ్ ఫేజ్లోనే మనం ఎక్స్టర్నల్ ఆస్ దగ్గర ప్రెజెంటింగ్ పార్ట్ ఏంటో తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్. ద స్టేజ్ బిగిన్స్ ఫ్రమ్ ద కంప్లీట్ ఎక్స్పల్షన్ ఆఫ్ ద ఫీటస్ అండ్ ఎండ్స్ అప్ విత్ ద కంప్లీట్ ఎక్స్పల్షన్ ఆఫ్ ప్లసెంటా అండ్ ఇట్స్ మెంబ్రెయిన్స్. In primigravida mothers it takes 30 hours of time, 30 minutes of time. In multigravida mothers it takes 15 hours of time. So already second stage లో కంప్లీట్గా ఫీటస్ ఎక్స్పెల్ అయిపోతుంది. సో అక్కడ ఎక్స్పెల్ నుండి స్టార్ట్ అయ్యి సో థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్లో ఎక్స్పెల్ నుండి స్టార్ట్ అయ్యి కంప్లీట్గా ప్లసెంటా అండ్ ఇట్స్ మెంబ్రెయిన్స్ ఎక్స్పెల్ అయ్యేంత వరకు థర్డ్ స్టేజ్ ఎండ్ అయిపోతుంది అనమాట. ప్రిమిగ్రావిడా మదర్స్లో అంటే ప్రిమిగ్రావిడా ఇన్ ద సెన్స్ ఫస్ట్ టైం ఎవరైతే మదర్గా ఉన్నారో, ఎవరైతే ప్రెగ్నెంట్ అయ్యారో G1 వాళ్ళని ప్రిమిగ్రావిడా అంటారు.
నెక్స్ట్ మల్టీగ్రావిడ్ వచ్చేసి అబౌవ్ G1, G2, G3, G4, G5 సో ఆన్ ఉన్న వాళ్ళని మల్టీగ్రావిడ్ మదర్స్ అంటారు. వాళ్ళు 15 minutes అయితే తీసుకుంటుంది. ఈ స్టేజ్ని సర్వైకల్ స్టేజ్ అని కూడా పిలుస్తారు. ఈ స్టేజ్ని ప్లజెంటల్ స్టేజ్ అని కూడా పిలుస్తారు. ఫోర్త్ స్టేజ్ ఆఫ్ లేబర్, ది స్టేజ్ ఆఫ్ కేర్ఫుల్ అబ్జర్వేషన్ ఆఫ్ ద మదర్ అండ్ బేబీ ఫర్ అట్లీస్ట్ 1 hour ఆఫ్ టైం. సో థర్డ్ స్టేజ్ వరకు కూడా సర్విక్స్ డైలేట్ అయింది, ఫీటస్ ఎక్స్పెల్ అవుట్ అయింది, మెంబ్రెయిన్స్ కూడా ఎక్స్పెల్ అవుట్ అయిపోయినాయి. సో ఫోర్త్ స్టేజ్లో కంప్లీట్ అబ్జర్వేషన్ ఆఫ్ మదర్ అండ్ బేబీ ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద వీడియో. నెక్స్ట్ ఇన్ డెప్త్గా 4 stages ఆఫ్ లేబర్ గురించి వీడియోస్ వస్తాయి. సో స్టే ట్యూన్ ఫర్ దట్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో 3rd years అందరికీ కూడా షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.